హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో సీతాదేవిని లంక నగరానికి వెళ్ళి వెతకడానికి హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. అలా దాటడానికి హనుమంతుడికి జాంబవంతుడు తన జన్మ యొక్క రహస్యాన్ని చెబుతాడు. అలాంటి హనుమంతుడి పుట్టుక వెనుకున్న ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణం ప్రకారం వాలిని శ్రీరాముడు సంహరించిన తర్వాత సుగ్రీవుడు కిష్కింద రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. అది వర్షాకాలం కావడం కారణంగా ఆ సమయంలో సీతాదేవిని ఎతకడానికి కుదరదని అనుకుని శీతాకాలం వచ్చే వరకు రామలక్ష్మణులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో శీతాకాలం వస్తుంది. కానీ సుగ్రీవుడు మాత్రం శ్రీరాముడికి ఇచ్చిన మాట మర్చిపోయి తన భార్య మరియు అన్న భార్య అయిన తారలతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉంటాడు. అదే సమయంలో హనుమంతుడు ఒకసారి సుగ్రీవుడి దగ్గరకు వచ్చి శ్రీరాముడికి ఇచ్చిన మాట గురించి గుర్తుకు చేస్తాడు. అయినా సుగ్రీవుడు హనుమంతుడి మాట పట్టించుకోకపోవడంతో ఇన్ని రోజులైనా సుగ్రీవుడు తన దగ్గరికి రాకపోవడంతో లక్ష్మణుడు తన అన్న బాధను చూడలేక సుగ్రీవుడు రాజ్యానికి వచ్చి అతడిని, నువ్వు శ్రీరాముడికి ఇచ్చిన మాటను మర్చిపోయావని, నువ్వు ఇలాగే చేస్తే నిన్ను కూడా మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి పంపిస్తానని అంటాడు. అప్పుడు వాలి భార్య అయిన తార లక్ష్మణుడు శాంతించేలా మాట్లాడుతుంది. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణుడితో, నా వానర సైన్యాన్ని పంపించి సీతాదేవి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని చెబుతాడు. తాను చెప్పినట్టుగానే తన సమస్త వానర సైన్యాన్ని పిలిచి 1 నెల రోజుల్లో సీతాదేవి ఎక్కడుందో తెలుసుకురావాలని చెబుతాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని పిలిచి తన దగ్గర ఉన్న ఉంగరాన్ని ఇచ్చి, జటాయువు చనిపోతూ రావణాసురుడు సీతాదేవిని దక్షిణ దిశగా తీసుకువెళ్ళినట్టు చెప్పాడు. అందువల్ల నువ్వు దక్షిణ దిశగా వెళ్ళి అక్కడ గనక సీతాదేవి కనబడితే తనకు ఈ ఉంగరాన్ని చూపించు, లేకపోతే నిన్ను కూడా రాక్షస రూపంలో ఉన్న వాడివనే అనుకుంటుందని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తీసుకొని అంగదుడితో కలిసి తమ సమస్త వానర సైన్యం దక్షిణ దిశగా వెళ్లారు. అప్పుడు వారందరూ వింధ్య పర్వతం దగ్గరకు వెళ్తారు. అక్కడ మయుడు సృష్టించిన మాయా గుహను చూసి వానరులందరూ అందులోకి వెళ్ళి బయటకు రాలేకపోతారు. అప్పుడు స్వయం ప్రభ అనే ఒక స్త్రీ సహాయంతో ఆ గుహ నుంచి బయటకు వస్తారు. కానీ వారు ఆ మాయ గుహ నుంచి బయటకు వచ్చేసరికి సుగ్రీవుడు ఇచ్చిన సమయం అంతా అయిపోతుంది. అప్పుడు అంగదుడు, అతని వానర సైన్యం సుగ్రీవుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు మనందరికీ మరణశిక్ష విధిస్తాడని బాధపడతారు. ఇదంతా విని ఆ గుహలో నుంచి సంపాతి అనే ఒక పక్షి బయటకు వస్తుంది. అక్కడ ఉన్న వారందరిని చూసి తాను తినాలని అనుకుంటుంది. ఆ పక్షిని చూసిన అంగదుడు సీతాదేవి కోసం జటాయువు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలాగే మనం అందరం కూడా ఈరోజు ఈ పక్షి చేతిలో ప్రాణాలను విడుస్తామని ఏడుస్తూ అంటాడు. జటాయువు పేరు విన్న ఆ పక్షి అంగదుడిని, జటాయువు తన తమ్ముడిని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. అప్పుడు అంగదుడు సంపాతికి జరిగిన విషయం అంతా చెబుతాడు. తన తమ్ముడు చనిపోయిన సంగతి తెలిసి సంపాతి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత సంపాతి వానరులతో, నేను ఆకాశంలోకి ఎగిరినప్పుడు సూర్యుడు వేడికి నా రెక్కలు కాలిపోయి నేను ఈ వింధ్య పర్వతంపై భయపడిపోయాను. అప్పుడు ఒక మహర్షి నాకు ఈ పర్వతం దగ్గరికి కొంతమంది వానర సైన్యం వచ్చి సీతాదేవి గురించి అడుగుతారని, వారికి నువ్వు సహాయం చేసినప్పుడు నా రెక్కలు తిరిగి వస్తాయని చెప్పాడు. నేను నా దివ్య దృష్టితో సీతాదేవిని చూడగలుగుతున్నాను. ఆమెను ఇక్కడికి 100 యోజనాల దూరంలో సముద్రం మధ్యలో లంకా నగరంలో రావణుడు అంతపురంలో బంధించి ఉంచాడు అని చెబుతాడు. ఆ విధంగా వానరులు సీతాదేవి జాడను తెలుసుకున్నారు. వానరులకి సీతాదేవి గురించి చెప్పిన వెంటనే సంపాతికి తన రెక్కలు తిరిగి వస్తాయి. అప్పుడు ఆ పక్షి వానరులకి తన మనసులో శ్రీరాముడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అంగదుడు 100 యోజనాల దూరం ఎగరగలిగితేనే సీతాదేవి దగ్గరకు మనం వెళ్ళగలుగుతాం. మీలో ఎవరైనా 100 యోజనాల దూరం ఎగరగలరా అని అడుగుతాడు. కానీ వానరులందరూ మేము అంత దూరం ఎగరలేమని చెబుతారు. అప్పుడు హనుమంతుడు దగ్గరికి వెళ్ళి జాంబవంతుడు హనుమంతుడిని, నువ్వు మాత్రమే 100 యోజనాల దూరం ఎగిరి సీతాదేవిని చేరుకోగలవని అంటాడు. అప్పుడు హనుమంతుడు నీనా అని అనగా జాంబవంతుడు హనుమంతుడితో, నీ బలం నీకు తెలియదని, నీకు గరుత్మంతుడి రెక్కల్లో ఉన్నంత బలం నీకు ఉంది అని హనుమంతుడికి అతడి జన్మ యొక్క రహస్యాన్ని చెబుతాడు. నీ తల్లి అంజనాదేవి దేవలోకంలో ఉండే అప్సరస ఒక శాపం కారణంగా వానర స్త్రీగా జన్మించింది. ఆమె చూడడానికి చాలా అందంగా ఉండేది. ఒకసారి ఆమె అందాన్ని చూసిన వాయుదేవుడు అంజనాదేవిని ఇష్టపడతాడు. అప్పుడు ఆమెకు
పతివ్రత భంగం కలిగించకుండా ఆమెతో శారీరకంగా కలుస్తాడు. వాయుదేవుడి కారణంగానే అంజనాదేవికి నువ్వు పుత్రుడిగా జన్మించావు. నువ్వు వాయుదేవి పుత్రుడివి. ఒకసారి నువ్వు సూర్యుని ఒక పండు అనుకొని దానిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో నిన్ను కొట్టాడు. అది చూసిన నీ తండ్రి వాయుదేవుడు కోపంతో ముల్లోకాలలో ఉన్న వాయువు అంతటిని బంధించాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి వాయుదేవుడిని ప్రార్థిస్తారు. అలాగే బ్రహ్మదేవుడు కూడా వచ్చి వాయుదేవుడితో నీ కుమారుడికి ఏ అస్త్రంతో గాని శాస్త్రంతో గాని మరణం లేకుండా వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు వాయుదేవుడు శాంతించాడు. అలా నువ్వు కోరినప్పుడే చనిపోయే వరాన్ని పొంది ఉన్నావు. అలాంటి నీకు ఈ సముద్రాన్ని దాటడం ఎంత పని అని జామవంతుడు హనుమంతుడికి ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తు చేయడంతో హనుమంతుడు ఒక్కసారిగా పెద్ద ఆకారంలోకి మారి అంగడికి నేను ఈ సముద్రం దాటి లంక నగరానికి వెళ్తానని చెప్పి గాలిలో ఎగురుతాడు. అప్పుడు హనుమంతుని చూసిన వానరులు హనుమంతుడికి జయ జయ ధ్వనులు చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారుగా హనుమంతుడి తన జన్మ రహస్యం గురించి ఎలా తెలుసుకున్నాడో చూసారు. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.